ఈ ప్రపంచకంలో వింతలు విచిత్రాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడైతే నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్టే అన్ని నిజాలే జరుగుతున్నాయని కొందరైతే నమ్ముతున్నారులా. ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ గట్ల ఉన్నాయి. మరి ఇక బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని అక్కడ జనం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మనము తాటి చెట్టు కళ్ళత్తుడు ఈత చెట్టు కళ్ళత్తుడు అయితే చూసినాము. కాకపోతే అక్కడ ఒక వింత సంఘటన జరిగిందిలా. ఏకంగా చింత చెట్టుకే కళ్ళు వస్తున్నది. ఇక తాటి చెట్టుకు ఈత చెట్టుకు కళ్ళు వచ్చుడే సహజం కదా. కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్కసారి అయితే చింత చెట్టు కూడా కళ్ళు బారుతున్నది. ఇక యాప చెట్టుకు కళ్ళు వచ్చే సంఘటనలు కూడా ఒక్కొక్కసారి అయితే మనం చూసినాం కదా నువ్వుల. కాకపోతే అక్కడ గిదే విచిత్రము, చింత చెట్టుకు కళ్ళు వచ్చుడు. ఈ ముచ్చట్నైతే జనాలందరినైతే మస్తు ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పానులా. ఆ కళ్ళు తాగి జనాలు అందరూ లొట్టలేసుకుంటా అబ్బా సూపర్ ఉన్నది, సేమ్ గా కళ్ళు ఎట్లుంటుందో గీ కళ్ళు అట్లనే ఉన్నది, ఇక బ్రహ్మంగారు చెప్పిందే నిజమైతున్నది, ఇక కాలజ్ఞానం అంతా నిజమే కావచ్చును అని జనాలందరూ అయితే అంటున్నారులా. ఇక సాధారణంగా తాటి ఈత చెట్లకైతే కళ్ళు వస్తుంది కదా. ఇక్కడ చింత చెట్టు నుంచి వెళ్ళి కళ్ళు వచ్చుడైతే ఏందో అంత చిత్రంగా ఉన్నదని స్థానికులైతే అంటున్నారు. ఇక ఇట్లాంటి దృశ్యాన్ని అయితే మేమైతే కని విని ఎరగని రీతిలా ఎప్పుడు చూడలే. ఇదే సిమాంట చూసుడు అని జనాలైతే అంటున్నారు. కొందరైతే ఏకంగా కొబ్బరికాయలు కొట్టి గా చింత చెట్టుకైతే పూజలు చేసుకుంటా ఇగో బ్రహ్మంగారు చెప్పింది నిజమే, ఇది దేవుని చెట్టు అని అంటున్నారు లా. బాగా వరవయ్యకురా అన్నవు పోయి తాగు తాగాడు వాడు. వచ్చిందా నువ్వు పట్టుకోరా పెద్దవాడు. లొచ్చి తీసి అన్నకి కల్లేనా అన్నకి రాది రే వాడు తాగాడు. అన్నకి రా అయితే లొట్టిది సురేష్ బాబు వస్తుంది ఇరా బాగా టెస్ట్ డిఫరెంట్ ఉన్నాయి వాటర్ లాగా. చేదు ఉన్నది, చేదుగా ఖరాబ్ అయినట్టుగా ఇట్లా. ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగిందో ఎరికేనా. ఇక అసలు ముచ్చట్లకు పోతే మహబూబాబాద్ ఉన్నది కదా. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలము ఏలిబెల్లి గ్రామంలోనైతే జరిగింది. ఇక పోషమ్మ తల్లి దేవాలయం ఉన్నది కదా. ఇక పోషమ్మ తల్లి దేవాలయం పక్క పొంచే ఒక చింత చెట్టు ఉన్నది. గా చింత చెట్టుకే గీడ విచిత్రంగా కళ్ళు బారుతున్నది. ఇక అదే తరహాల చింత చెట్టు నుంచి అయితే కళ్ళు వచ్చడాన్ని అక్కడున్న జనం అందరూ విచిత్రంగా చూస్తున్నారులా. ఇక ఈ విచిత్రమైన సంఘటనే వేలిబెల్లి గ్రామంలో జరిగింది కదా. అక్కడున్న ప్రజలందరూ అయితే ఆశ్చర్యానికి గురయ్యి చింత చెట్టుకు కళ్ళు వచ్చుడేంది అని అందరూ గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి ఆ విచిత్రాన్ని చూస్తున్నారు. అరే ఈ ముచ్చట ఎక్కడో నిజంగానే బ్రహ్మంగారు చెప్పిన వింతే కదా ఇది అని అందరూ గుసగుసలు అనుకుంటున్నారులా. చింత చెట్టుకు కళ్ళు వత్తుడు అంత మహత్యమని అనుకుంటున్నారు గాడున్న జనాలు. మరి నిజమో కాదో గాని బ్రహ్మంగారు చెప్పింది ఇక్కడనైతే నిజంగానే కళ్ళు బారుతున్నదిలా చింత చెట్టుకు.